వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే కోరం కనకయ్య. కర్నూలు రేంజ్ డీఐజీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి జన్మదిన వేడుకలు. అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించిన కవిత. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత వ్యవహరించడం సరికాదని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన నిధులు కేటాయించకపోవడం వివక్షగా వ్యవహరించాడని నిరసిస్తూ పార్టీ పిలుపు మేరకు ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల చూపిస్తున్న వివక్షతతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. థ్యాంక్ యూ అంకుల్. సిగరెట్ बजट पर मोदी मंडी వైఖరి बजट पर मोदी मंडी వైఖరి मोदी 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 बीजेपी 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 मंडी వైఖరి बजट पर बीजेपी मंडी వర్గాల ప్రజలను మోసం చేసి బడ్జెట్ నిర్ణయం చేసేటువంటి పరిస్థితి. మరి తెలంగాణ ధనిక కాంగ్రెస్ పార్టీ బతుకొద్దనేటువంటి వ్యవస్థతో మొండి వైఖరితో వ్యవహరిస్తున్న తీరు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పేదల బడ్జెట్ కాదు, అది ధనికుల బడ్జెట్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎల్లందు హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో ర్యాలీ చేసి మన రాజ్యాంగం రచించినటువంటి ప్రీతమ నేత అంబేద్కర్ గారికి వినతి పత్రం వచ్చే గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ నడుస్తూ ఉంది. మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నాడు. దేశంలో అందరిని సమానంగా చూసేటువంటి
రాజ్యాంగాన్ని కాలు రాసినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వంగా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఉన్నటువంటి 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పేదలకు ఇచ్చే కార్యక్రమం కాదది, ఒక ధనికులకు ఇచ్చేటువంటి కార్యక్రమంగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు పేద రాష్ట్రం, నిరుపేదలు ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కువగా గిరిజనుల ప్రాంతం, ఈ ప్రాంతానికి ఎలాంటి బడ్జెట్ రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర మరి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు వారితో పాటు వారి బృందం అందరూ కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంక్షేమ పథకాలు గొప్పగా ప్రవేశపెడితే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ఎలాంటి పథకాలు ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితుల్లో మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా దించాలి, ఎలా ప్రయత్నం చేయాలి, దేశంలో కాంగ్రెస్ పార్టీ బతుకుంటేనే సంక్షేమ అభివృద్ధి పథకాలు పేదలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టేది. మిగతా ఏ పార్టీ ఉన్నా కూడా పేదల కోసం కాదు, పెద్దల కోసం పనిచేసే పార్టీలు చాలా ఉన్నాయి. దయచేసి అందరం కూడా ముక్తగడతో ఈ బడ్జెట్ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాజ్యాంగాన్ని సవరించకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారని మాల మహనాడ్ నాయకులు కర్నూలులో ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో ఈ నెల 23న ఎస్టీబీసీ కళాశాల ఆవరణలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ మాలల యుద్ధ గర్జన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రులను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాల కులస్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. వదిలేయండి, మేము హ్యాండ్ అవుతున్నాం. ఎందుకంటే ఈ మాలమానవుడు కంపెనీ ఇక్కడికి నియోజకవర్గాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అరే ఇట్లా క్రాస్ ఉండనా ఓకే కొద్దిగా ముందుకు జయప్రదం చేస్తాం మాలల ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ నెల 23/2/24వ తారీఖున మాలల యుద్ధ గర్జన, రాయలసీమ మాలల యుద్ధ గర్జన సన్నాహక సమావేశానికి సిద్ధపడడానికి కేవలం నాయకుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జరగబోయే ఈ యొక్క రాయలసీమ మాలల యుద్ధ గర్జన సమావేశాన్ని మరి ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చినారు, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మాల జాతికి అన్యాయం జరగబోతుందని మాలలు ఇప్పుడే తెలుసుకున్నారు. ఇన్నాళ్ళు షెడ్యూల్డ్ కులముల లిస్టులో ఉన్నటువంటి 59 కులాలు మేమంతా ఒక్కటే అనుకొని అందరి హక్కుల కోసం అంబేద్కర్ ఆశయాలను భుజాన వేసుకొని ఈ లిస్టులో షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్టులో ఉన్నటువంటి 59, 60 కులాలు మేమంతా ఒకటే కులం అని చెప్పేసి అందరి హక్కుల కోసం 75 సంవత్సరాలుగా పోరాడిన మాలలు ఈరోజు వారి హక్కులను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇన్నాళ్ళు నోరు మీద పని మాలలు మరి బలి కాబోతున్నారు. అందుకే ఈ 23వ తారీఖున మాల సింహాలు గర్జించబోతున్నాయి. వాళ్ళ హక్కులను సాధించుకోవడానికి మరి అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ముందుకు నడుం బిగించి మీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ వచ్చినారు. ఏదైతే 1వ తారీఖు 8వ నెల 24వ సంవత్సరం 7 జడ్జీలు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటును
మరి మాలలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఎవరిదో మేము దోచుకోవడం లేదు. మరి ఇన్నాళ్ళు కష్టపడి చదువుకొని ఒక తరం మాలలు కొంతమంది మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అంత మాత్రాన మాలలు 59 కులాల లిస్టులో ఉన్నటువంటి అందరి హక్కులను హరించకపోతున్నారని చెప్పేసి మందాకృష్ణ మాదిగ ఒక అభాండాలు మా మీద వేసి దుర్మార్గమైన ఆలోచనతో మాలలను మాల కులాన్ని ఎంతటినీ ద్వేషిస్తున్నాడు. కనుక దీనికి ప్రతిఘటన తప్పదు. మాలలు ఇప్పుడే ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రతిఘటించకపోతే మాలలకు భవిష్యత్తులో అన్యాయం జరగబోతుంది. మన హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కావున దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సిందే, అందుకని మేము కోరుతున్నాం. రాజ్యాంగ సవరణ చేయకుండా మరి మాగ్నా కార్టా అని రాజ్యాంగంలో పేర్కొనబడిన ఫండమెంటల్ హక్కులు మరి రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి మాల కుటుంబీకులు, నా రక్త సంబంధికులు అందరూ ఈ యొక్క రాయలసీమ యుద్ధ గర్జనను ఫిబ్రవరి 23 ఎస్టీపీసీ కాలేజీ మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని, కదలి రావాలని పిలుపునిస్తున్నాం. ఇది మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కుటుంబాల భవిష్యత్తు కోసమే ఈ యొక్క రాయలసీమ మాల యుద్ధ గర్జన సభ. ఈ అంశము వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేయర్ను రద్దు చేయాలని, రాష్ట్రంలో ఎస్సీ జనాభా కులగణన చేసి రిజర్వేషన్ 23% పెంచాలని చెప్పేసి ఈ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి మాల సోదరులు, సోదరులు, యువకులు, మేధావులు, కార్మికులు, ఉద్యోగులు, రిటైర్డ్ అధికారులు అందరూ ఈ సభను విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో శనివారం పేదపల్ల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ పోరాటం తుది దశకు వచ్చిన ప్రస్తుత తరుణంలో జరగబోయే సభను విజయవంతం చేయాలని వారంతా నివాదించారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగులు, సంఘ పెద్దలు, యూత్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఎవరైతే ఈ దేశానికి సేవలు అందిస్తారో, ఎవరైతే ఈ సమాజానికి సేవలు చేసి ఉత్తములుగా ఎంపికవుతారో అటువంటి వాళ్ళని ప్రత్యేకించి ప్రతి సంవత్సరం కూడా దేశం ప్రత్యేకించి కొందరిని ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రజా వ్యవహారాల దృష్ట్యా ప్రజా పోరాటాలు చేసి ఈ సమాజానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గ ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఉద్యమాలు చేసి అనేక పథకాలు తయారవడానికి కారణమైనటువంటి మాన్యశ్రీ కృష్ణమాదిగ గారికి పద్మశ్రీ అవార్డు దక్కడం నిజంగా ఇది మాదిగ జాతి చేసుకున్నటువంటి గొప్ప పుణ్యమని చెప్పాలి. ఏం చేద్దారంటే కృష్ణమాదిగ గారికి అవార్డు వచ్చిందంటే జాతి మొత్తానికి వచ్చినందుగా మనం ఈరోజు గర్వపడుతున్నాం. ఏం చేద్దారంటే మన దళితుల నుంచి ఎప్పుడో ఇటువంటి అవార్డుని మన సామాజిక వర్గం నుంచి ఎప్పుడో చూసాం. ఇటువంటి గుర్రం జాషువా గారి కాలంలో అలాంటి సమయంలో చూసినటువంటి అవార్డు మళ్ళీ ఈరోజు కృష్ణమాదిగ గారికి వచ్చింది. ఎందుకంటే సమాజం అంతా మెచ్చుకుని, దేశం అంతా మెచ్చుకుని ఈరోజు ఈ పురస్కారం అందించడం జరిగింది. ఈ పురస్కారాన్ని మనం ఈ విధంగా పాలాభిషేకం ద్వారా కృష్ణమాదిగ గారికి మనం చేసి నిజంగా ఆయనకి సరైనటువంటి మనం బహుమానం ఇచ్చినట్టుగానే ఇది. ఏం చేద్దారంటే ఆయనకి మనం ఏం చేసినా ఎంత చేసినా కూడా చాలా తక్కువ. ఈరోజు ఆయన పోరాటాల విషయం కానీ అవి కానీ ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వచ్చినటువంటి మన ముఖ్యుల్లో మన అబ్బుల్ అన్నయ్య గారు, మన కరాటే కుంకు మాస్టర్ వీరరావు గారు ఒక 2 నిమిషాలు పాలాభిషేకం కోసం మాట్లాడాల్సిందిగా అన్నగారికి పద్మశ్రీ అవార్డు రావడం చేసినటువంటి ఉత్తమ ఉద్యమాలను కొన్నింటిని ఒకసారి తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. మరి ఈరోజు మరి మన సోదరులు పదపాల గ్రామ సభ్యులు మరి మాదిగ బిడ్డలందరూ కూడా మరి కృష్ణన్న మాదిగ గారికి ఈరోజు పాలాభిషేకం పిలవడానికి మరి ఎంతగానో గౌరవిస్తున్నాం. మరి అదే మన మండల ఎంఆర్పిఎస్ నాయకులు మన నారాయణ గారు, అదేవిధంగా మా జిల్లా ఎంఏఎఫ్ ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు గారు మరి కార్యక్రమాన్ని పిలిచి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఘనంగా తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే పద్మభూషణ అపానం అంటే మామూలు విషయం ఏం కాదు.
నిజంగా పద్మశ్రీ అవార్డు అంటే మామూలు కాదు. అంటే నిజంగా మనందరం కూడా గర్వించాలి. అది ఎవరితో చెప్తే ఇచ్చేదేం కాదు. ఎందుకంటే గుర్తింపు అంటే దీనికి ప్రత్యేకమైన ఒక కమిటీ ఉంటుంది. అంటే అబ్జర్వేషన్ కమిటీ ఉంటుంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఏంటి, సోషల్ యాక్టివిస్టులు ఎవరు ఉంటున్నారు, అంటే సంక్షేమ పథకాలు. అంటే నిజంగా కృష్ణమాధవ్ గారికి ఎందుకు అవార్డు వచ్చిందంటే ఆయన చేసింది మామూలు విషయం. ఆరోగ్యశ్రీ విషయంలో నిజంగా వేలాది మంది నిజంగా మరి ఈ రోజుని మరి ఆరోగ్యవంతులుగా ఉంటున్నారంటే మరి ఆయన పెట్టిన భిక్ష. అంటే అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి కూడా మరి కృష్ణమాధవ్ గారు పెట్టిన భిక్ష అనుకోవాలి. నిజంగా ఏంటంటే మరి ఆ రోజు పోరాటం చేయకపోతే మరి ఈరోజు అది ఆరోగ్య కార్యక్రమం కూడా ఉంది. అంటే మరి ఆ కార్యక్రమానికి కూడా మీరందరూ కూడా మద్దతు పలకాలి. ఎందుకంటే మేము ఎంప్లాయీస్ కొంతవరకు సపోర్ట్ చేసినప్పుడు కూడా పూర్తిగా మరి రేపు రాబోయే తరాలకి మీరే మరి ఎన్నంటుండి నడిపించాలి. కాబట్టి మరి అలాంటి కార్యక్రమంలో కూడా ముందుగా యాక్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలకి, నాయకులకి, అలా నారాయణ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. అలాగే మన దళిత రత్నాలు అయినటువంటి జాతికి 2 కన్నులైనటువంటి అంబేద్కర్ జగజ్జీవన్ రావు గారు అందరికీ కూడా గ్రామ పెద్దలందరూ కూడా మన కృష్ణ గారు అలాగే జపద రామన్ మాస్టర్లు ఇద్దరు కూడా పూలమాలతో అలంకరిస్తారు. వాళ్ళిద్దరిని దయచేసి ఇద్దరు కూడా కొంచెం కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఊరుకుందు ఈరన్న స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని గోర్ బంజారా సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిలాల్, బాలాజీ నాయక్, ఫణి కుమార్, శరత్ నాయక్, శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్లో ఫిబ్రవరి 15న జరిగేటువంటి సంత్ శివలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని 286వ జయంతిని పోయినసారి ఇక్కడటువంటి రాష్ట్ర ప్రభుత్వం సగం హాలిడే ప్రకటించింది, అర్ధ హాలిడే ప్రకటించింది. కాబట్టి ఈ సంవత్సరం పూర్తిగా హాలిడే ప్రకటించాలి, గవర్నమెంట్ హాలిడే ప్రకటించాలని చెప్పి యావత్ లంబాడ జాతి గిరిజన బిడ్డల తరఫున మేము ఈ గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా గిరిజనుల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని 286 జయంతిని గ్రేటర్ వరంగల్లో ఉన్నటువంటి హనంకొండ, కాజిపేట మరియు వరంగల్కి సంబంధించినటువంటి ఆ గిరిజన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు మాలోతు నానునాయక్, నేను వరంగల్ వాసిని. ప్రెస్ క్లబ్లో విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 15 శివలాల్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము జనరల్ హాలిడే, సాధారణ హాలిడేగా డిక్లేర్ చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో గోసేన ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి వివరించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో 14 కోట్ల మంది గిరిజనులు, గోర్ బంజారాలు ఉన్నారు.
అందరికీ ఎన్నెన్నో ఏదేదో సెలవులు ఉన్నాయి, కానీ 15 కోట్ల జనాభా ఉన్న మా గోరబంజారాకు సెలవు దినం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. మాకు ఆప్షనల్ హాలిడే వద్దు, మాకు జనరల్ హాలిడే, సాధారణ హాలిడేగా డిక్లేర్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బాలాజీ నాయక్, గోర్బంజారా శివలాల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు, గ్రేటర్ వరంగల్. ఈరోజు శివలాల్ మహారాజ్ జయంతి, ప్రభుత్వ సాధారణ సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి కోరుతూ పెట్టిన ప్రెస్ క్లబ్ మీటింగ్కి ఇచ్చేసిన పత్రికా విలేకరులకి మరియు ఇక్కడ నా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. 1739 15 ఫిబ్రవరి నాడు అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుత్తి మండలం, రామ్జీ నాయక్ తండాలో భీమా ధర్మణి యాడి కుమారుడు జన్మించడం జరిగింది. వారు ఇతనికి సేవలాల్ మహారాజ్, సేవలాల్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. రాబోయే 286వ జయంతి ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి కోరుతూ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. 2024వ సంవత్సరంలో స్థానికంగా ఉన్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మరియు మంత్రులకు, మరి స్థానిక కార్పొరేటర్లకు, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం 14/2/24 నాడు జియో నంబర్ 252 సాధారణ సెలవు దినంగా మన ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. దానికి మేము తెలంగాణ ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు ఈ సంవత్సరం 15, 2 మరియు 25వ తారీఖు నాడు సాధారణ సెలవు దినం. కలియుగ దానకర్ణుడిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు నీరాజనాలు అందుకుంటున్నారు. అయ్యా కష్టాల్లో ఉన్నాం, సాయం చేయండి అని ఆయన గుమ్మం తొక్కితే చాలు, వారి కష్టాన్ని తన కష్టంగా భావించి వారి బాధను తీర్చి ఆనందంగా తిరిగి ఇంటికి పంపిస్తున్నారు. జగ్గంపేట, రాజనగరం, రంపచోడవరం 3 నియోజకవర్గాల్లో ప్రజలకు విద్య, వైద్య, ఆర్థిక పరంగా ఆయన చేస్తున్న దాన ధర్మాలకు అవధులు లేవు. కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఓ యువతికి కంబాల శ్రీనివాసరావు 25,000 రూపాయలు సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప, ఇనకోటి బాపన్న దొర, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, కట్ట కళ్యాణ్, దాసరి ధర్మరాజ్, మందపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. నాట్యం నేర్చుకుంటుంది. ఆ అమ్మాయికి కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చి పసది పట్టిందంటది. నాకు ఎవరైతే ఆపరేషన్ చేశారో అదే గౌతమ్ రెడ్డి గారిని ఫోన్ చేశాను. చేస్తే వారు చాలా కన్సిడర్ చేసి, ఆయన అద్భుతమైన డాక్టర్, మానవత్వం కలిగిన డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు. నేను నా ఆపరేషన్కి 5 లక్షల రూపాయలు అవుతుందని చెప్పి వెళ్ళాను. 48,000 రూపాయలు ఛార్జ్ చేశారు ఆయన. అలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో అంత తక్కువ ఛార్జ్ చేసిన డాక్టర్ నేను ఇంతవరకు చూడలేదు. ఎవరికైనా యూరాలజీ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఆ డాక్టర్ గారి దగ్గర, గౌతమ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళవలసిందని కోరుకుంటున్నాను నేను. అది ఎందుకనంటే చాలా చీప్గా, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా 30,000, 26,000 రూపీస్ ఛార్జెస్ తోటి ఆయన బయటికి పంపించారు ఆవిడ్ని. నేను ఫోన్ చేస్తే లేదండి చాలా తగ్గించానని చెప్పారు ఆయన. మహానుభావుడైన ఆ అమ్మాయికి డబ్బులు లేకపోతే ఏదో ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు 26,000 రూపీస్ నేను వాళ్ళకి పే చేశాను. వాళ్ళ అమ్మగారు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జమా ఉర్దూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో పేదలకు భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు రెహమాన్ జామా, సెక్రటరీ రియాజ్ ఆలీ, దేవి, హరి, బూరాసా, ఆంజనేయ, సందాని, జావిడ్ తదితరులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.